కరీంనగర్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మనకు సిగ్గుచరం లేదా, మనకు రోషన్ లేదా, మనకు పౌరుషం లేదా? మన పైసలు ఎటు పోతున్నాయి? స్మార్ట్ సిటీ కింద వేల కోట్ల రూపాయలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి. అది కాకుండా మనం జిఎస్టీలు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. అవి కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వేసే వాళ్ళు ప్రతి ఫైన్ కూడా మనం కడుతున్నాం. కాబట్టి నేను అదే క్వశ్చన్ చేస్తున్నా ప్రతి ఒక్కరిని. ఇంత పెద్ద లొండ ఈ అశోక్ నగర్ నుంచి మన బొమ్మెంకన్న కాంప్లెక్స్ నుంచి శివాలయం వెళ్లే రోడ్ల మెయిన్ చౌరస్తాలో ఇక రోడ్డులో మధ్యలో ఇంత పెద్ద లొందు ఉన్నది. ఈ 2 ఫీట్ల వ్యవధిలో ఈ లొందలో ఎవరైనా పడిపోతే లోపలికి 15 ఫీట్ల వరకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పడిపోతే మనం కోల్పోయినట్టే, వాళ్ళని చనిపోయినట్టే. నేనే ప్రశ్నిస్తున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, కమిషనర్ గారిని అడుగుతున్నా, పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నా, ఎమ్మెల్యే ఎంపీలను అడుగుతున్నా, చనిపోయేదే వచ్చి మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తారా? మా పైసలు ఎటు పోతున్నాయి మాకు అర్థం అవ్వట్లేదు. అసలు మేము కట్టే ట్యాక్స్లు ఎటు పోతున్నాయి, మేము కట్టే పైసలు ఎటు పోతున్నాయి, మాకు వచ్చే స్మార్ట్ సిటీ కింద వచ్చే నిధులన్నీ ఎటు పోతున్నాయి, ఎవరు తింటున్నారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు తింటున్నారా, లేకుంటే మన రాజకీయ నాయకులు తింటున్నారా, కార్పొరేటర్లు తింటున్నారా, కలెక్టర్లు తింటున్నారా, కమిషనర్లు తింటున్నారా? ఎటు పోతున్నాయి మా పైసలు? మా పైసలతోనే రోడ్లు ఏమంటున్నా, మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిమంటలేదు. మేము బాజాతో చెప్తున్నాం కదా, మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి మాకు రోడ్లు ఏమనట్లేదు. మా పైసలనే మాకే రోడ్లుగా ఏమంటున్నాం. అది కూడా మీకు చేత కాకపోతే అందరికందరు రాజీనామా చేసేయండి. కలెక్టర్ రాజీనామా చేయండి, కమిషనర్ రాజీనామా చేయండి, పోలీస్ కమిషనర్ రాజీనామా చేయండి, ఎమ్మెల్యే రాజీనామా చేయండి, ఎంపీలు రాజీనామా చేయండి, కార్పొరేటర్లు రాజీనామా చేయండి. మీకు ఎవరికి చేత కాకపోతే ఇంట్లో కూర్చోర్రి, మేము వేరే వాళ్ళని అనుకుంటాం. ఈసారి కొత్త యూత్ అంతా అనుకుంటాం, అందరం కొత్తలో వేస్తాం, ఎవరికి ఛాన్స్ లేకుండా. మీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో వండుకోర్రి, మేము చేసుకుంటాం. మేము ఏ ఫైన్లు కట్టాం, మా పైసలు మాకు ఇచ్చేయరు. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.